రోడ్డుపై ఈ లైట్స్ ఎందుకుంటాయో తెలుసా? అలానే హీరోలు షూటింగ్ లో వాడే కాస్ట్యూమ్స్ తర్వాత ఏం చేస్తారో మీకు తెలుసా? టోపీపై ఈ రౌండ్ సర్కిల్ ఎందుకుంటుందో తెలుసా? పోలీస్ ఆఫీసర్ భుజంపై ఈ నల్లతాడు ఎందుకుంటుందో మీకు తెలుసా? వీటన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్లు దొరుకుతాయి. ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. నంబర్ 8, పెన్సిల్ చివర ఈ బ్లాక్ కలర్ మార్క్ ఎందుకుంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు ఉంటుందంటే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎలా అంటే మీరు పెన్సిల్ వాడేటప్పుడు అది చిన్నదైపోతూ ఉంటుంది. మీరు ఈ బ్లాక్ కలర్ దాకే పెన్సిల్ ఉందనుకొని కొత్త పెన్సిల్ అయితే కొంటారు. ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీ. నెంబర్ 7, మీ టూత్ పేస్ట్ చివర ఇలాంటి కలర్స్ తో మార్క్స్ అయితే ఉంటాయి. వాటి మీనింగ్స్ ఏంటో మీరు గమనించారా? అయితే వాటి మీనింగ్స్ ఏంటో నేను చెప్తా వినండి. ఒకవేళ టూత్ పేస్ట్ చివర గ్రీన్ కలర్ లో ఉంటే అది న్యాచురల్ పేస్ట్ అని అర్థం. అదే బ్లూ కలర్ లో ఉంటే న్యాచురల్ అండ్ మెడిసిన్ తో తయారు చేయబడిందని అర్థం. ఒకవేళ రెడ్ కలర్ లో ఉంటే న్యాచురల్ అండ్ కెమికల్ తో తయారు చేయబడిందని అర్థం. లాస్ట్ బ్లాక్ కలర్ లో ఉంటే అది కెమికల్ తో తయారు చేయబడింది అని అర్థం. ఇది చాలా డేంజర్. మీ టూత్ పేస్ట్ చివర ఏ కలర్ ఉందో కింద కామెంట్ చేయండి. ఇవే వాటి మీనింగ్. నెంబర్ 6, మీరు చిన్నప్పుడు వాడే నటరాజ్ పెన్సిల్ అండ్ అప్సరా పెన్సిల్ వేరే వేరే కంపెనీస్ అని అనుకుంటారు కదా. ఇలా మీరు కూడా అనుకుంటే మీరు కూడా మోసపోయినట్లే. ఎందుకంటే ఈ రెండు పెన్సిల్ వేరు వేరు కంపెనీ పెన్సిల్ కావు. ఒకే కంపెనీ, అదే హిందుస్థాన్ పెన్సిల్ కంపెనీ. నెంబర్ 5, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు వాడే క్యాప్ పై ఈ రౌండ్ సర్కిల్ ఎందుకు ఉంటుందని? ఈ రౌండ్ సర్కిల్ నే క్యాచీ అని అంటారు. క్యాప్ అనేది తయారు చేయడానికి 5 లేదా 6 ముక్కలతో తయారు చేయబడుతుంది. ఆ ముక్కలన్నీ కలిసిన చోట అలానే వదిలేస్తే కుట్లన్నీ ఊడిపోతూ ఉంటాయి. అవి ఊడిపోకుండా ఇలాంటి క్యాచీ అనే రౌండ్ సర్కిల్ ని పెడతారు. నెంబర్ 4, పోలీస్ ఆఫీసర్ భుజంపై ఈ బ్లాక్ కలర్ తాడు ఎందుకు ఉంటుంది? పోలీస్ ఆఫీసర్ భుజంపై ఈ బ్లాక్ కలర్ తాడు ఎందుకు ఉంటుందంటే పోలీస్ ఆఫీసర్ భుజానికి ఉన్న తాడుకి ఒక విజిల్ ఉంటుంది. ఆ విజిల్ ని ఎమర్జెన్సీ టైమ్ లో వాడతారు. ఆ విజిల్ ఊడిపోకుండా ఉండడానికి ఆ బ్లాక్ కలర్ తాడు ఇస్తారు. నెంబర్ 3, మీరు ఒకవేళ ఏదైనా నేమ్ రాస్తే రిపీట్ అయిన లెటర్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. కాకపోతే ఈ అన్కాపీరైటబుల్ అనే లెటర్ కి ఒక్క లెటర్ కూడా మళ్ళీ రిపీట్ కాదు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 2, రోడ్డుపై ఈ లైట్స్ ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఎందుకంటే రాత్రిపూట ప్రయాణించే వాళ్ళకి రోడ్డు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. కానీ వీటిని పెట్టడం వల్ల వాళ్ళ వాహనాల నుంచి వచ్చే లైట్ వీటిపై పడి రోడ్డు ఎలా ఉందో వాళ్ళకి చూపిస్తుంది. అలా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మీరు ఎప్పుడైనా నైట్ పూట ప్రయాణించేటప్పుడు ఈ లైట్స్ ని చూసారా? అయితే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చెప్పండి. నెంబర్ 1, హీరోలు షూటింగ్ టైమ్ లో వాడే కాస్ట్యూమ్ బట్టలని తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ ఆ హీరోకి ఆ బట్టలు బాగా నచ్చినట్లయితే అతనే ఉంచేసుకుంటాడు. లేదా ఆ బట్టలు కాస్ట్యూమ్ డిజైనరే తీసుకుని వెళ్తాడు. ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో బాగానే నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ మికీ ఫ్రెండ్స్.